అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో ఇలా కూర చేసి పెట్టారంటే కమ్మగా కడుపు నిండా తృప్తిగా తింటారు. చపాతీ లెక్కైతే ఇంకా అదిరిపోతుంది ఈ కర్రీ. ఎన్ని చపాతీలు తింటారో మీకే తెలీదు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా వచ్చేసి 250 గ్రాములు నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను, చిన్న కాలీఫ్లవరు. వీటిని ఇలాగ ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నట్టే అందులో ఉన్న ఆ డస్ట్, ఆ పురుగులు అనేది చనిపోయి బయటకు వచ్చేస్తాయి. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల మనం ఒక మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 6-5 వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇదంతా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కిలు, ఒక బిర్యానీ ఆకు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా బాగా ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయింది కాబట్టి మసాలా పక్కాగా కుక్ అయింది. ఈ సమయంలోనే ఒక 1/2 కప్పు పచ్చబఠానీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదని స్కిప్ చేయండి. ఇందులోకి కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఆ మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు దాకా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాలీఫ్లవర్ అంతా బాగా కుక్ అయింది. వాసన వచ్చేసి అదిరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఆకుని చల్లుకొని సర్వ్ చేసుకొని తినటమే. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు కాలీఫ్లవర్ కర్రీ. చపాతీలకైతే అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ రెసిపీ కూడా చెప్పండి, అది కూడా చేసి చూపిస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.